హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రూట్స్ అండ్ రెసిపీస్. ఈ వీడియోలో మనం హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ చాకో చిప్ కుకీస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. పిల్లలు ఎంతో ఇష్టపడి ఈ కుకీస్ చేయడానికి కావాల్సినవి ఏంటో చూసేద్దామా. 5 టేబుల్ స్పూన్స్ షుగర్, 1/4 కప్ ఆటా, 1/4 కప్ కోకో పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ మిల్క్, half cup oats, 1/4 tablespoon baking soda, half tablespoon coffee powder, 1/4 tablespoon baking powder. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ఇందాక తీసుకున్న ఓట్స్ని రఫ్ పౌడర్ లాగా చేసుకొని తీసుకోవాలి. మనం ఈ కుకీస్లో మైదా ఏమాత్రం వాడాం కాబట్టి చిన్నపిల్లలు కూడా హ్యాపీగా పెట్టేయచ్చు. ఇందాక తీసుకున్న షుగర్ని ఫైన్ పౌడర్ లాగా తీసుకొని వేసుకుందామండి. అలాగే 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని ఎటువంటి లంప్స్ లేకుండా ఒక స్మూత్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఒక బేకింగ్ ట్రే తీసుకొని దానిలోకి మనం బటర్ పేపర్ని వేసుకోవాలండి. దాని బేస్ మెజర్మెంట్కి సరిపడా మనం ఆ పార్చ్మెంట్ పేపర్ని కట్ చేసుకొని దానిలో ప్లేస్ చేసుకుందాము. అన్ని కుకీస్ ఒకే సైజు రావడానికి ఏదైనా ఒక స్పూన్ తీసుకొని మనం దానిలోకి మన బ్యాటర్ తీసుకొని 1 by 1 ఆ ట్రేలో ప్లేస్ చేసుకోవాలి. అలా మనం ఆ బేకింగ్ ట్రేలో ప్లేస్ చేసుకున్న కుకీస్ అన్నిటి మీద చాకో చిప్స్తో గార్నిష్ చేసుకోవాలి. ప్రీహీటెడ్ ఓవెన్లో మన బేకింగ్ ట్రేని ప్లేస్ చేసుకుందాం. దీన్ని కన్వెక్షన్ మోడ్లో 180 degrees సెల్సియస్లో 20 minutes పాటు బేక్ చేసుకోవాలండి. 20 minutes తర్వాత మన టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ చాకో చిప్ కుకీస్ రెడీ. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.